వాడి మానసిక పరిస్థితి మీకు తెలుసు. ఆరోగ్య పరిస్థితి వల్ల ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్నాం. మళ్ళీ మీరు... సారీ మేడం, మీ బాధ మాకు అర్థమవుతుంది, కానీ మేమేం చేయలేకపోయాం మేడం. హలో, నాకెందుకో భయం వేస్తోంది. వాడు హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాడు. వాడేం చేస్తాడో, వాడి వల్ల ఏం సమస్యలు రాబోతున్నాయో అని భయంగా ఉందమ్మా. అమ్మా, నువ్వలా భయపడకమ్మా. పైగా వాడు హాస్పిటల్ నుండి వెళ్ళినవాడు ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు. నాకు తెలిసి ఖచ్చితంగా మళ్ళీ పౌర్ణమి పౌర్ణమి అంటూ ఆ రాజేశ్వరిదేవి ఇంటికి వెళ్ళుంటాడు. మళ్ళీ ఏ సమస్యలు వస్తాయో తెలీదు. మళ్ళీ కేసులు, గొడవలు. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. అన్నయ్యకున్న సమస్యలు చాలక ఆ కుటుంబం నుండి కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నాడమ్మా. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? అయ్యో, నా కొడుకుని నవ్వుతూ ఇంట్లో చూసేదెప్పుడు? వాడిప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లోనే అడుగు పెడతాడు. వాడిప్పుడు ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. అమ్మా, ముందిప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. చక్రవర్తి అంకుల్కి ఫోన్ చేయమ్మా. అవునమ్మా, ఇప్పుడే చేస్తాను. హలో హలో అన్నయ్య గారు. ఏం జరిగిందమ్మా? మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు. మా వల్ల మీకు ఎప్పుడూ సమస్యలే. ఏం మాట్లాడుతున్నారు? పార్థు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు అన్నయ్య గారు. సరే సరే, మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే అన్నయ్య గారు. భగవంతుడా, ఈ చైతన్య కళ నిజమవుతుంది. వెన్నెల నా సొంతమవుతుంది. నువ్వు చాలా లక్కీరా, అనుకున్నది సాధిస్తున్నావు. రేయ్, నీకేం తక్కువరా? చూడు, అదిరిపోయేంత అందంగా ఉన్నావు. ఎవరికేమివ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు చైతు. అందుకే వెన్నెల్ని నీకు జత చేస్తున్నాడు. కాసేపట్లో వెన్నెల నీకు మిస్సెస్ అవుతుందిరా. పేరుకు తగ్గ అందం, అందానికి తగ్గ సంస్కారం, నిలువెత్తు తెలుగుదనం కళ్ల ముందు కదులుతున్నట్టుంది. నిన్నిలా చూస్తుంటే ఈ క్షణమే ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుంది. ప్లీజ్ చైతన్య, నువ్వు కూడా వాళ్ళలా మాట్లాడుకో. ప్లీజ్ వెన్నెల, నా ఇంటెన్షన్ అర్థం చేసుకో. ఈ క్షణమే, ఇప్పుడే మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇదిగో ఇదే రూమ్లో అంతా డెకరేషన్ చేసిందనుకో. పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి. మన వాళ్ళందరూ హ్యాపీగా చూస్తున్నారు. చైతన్య ప్లీజ్, ఆపుతావా నీ మాటలు? కాదనుకు వెన్నెలా, ఒక్క నిమిషం. ఈ రింగ్ చూడు, ఎంత అందంగా ఉందో.
నీ అపురూపమైన చేతికి ఈ అందమైన రింగ్ తొడగనివ్వు. ప్లీజ్ వెన్నెలా, ప్లీజ్ 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 వెన్నెలా, ప్లీజ్ 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 వెన్నెలా, కాదనకు. ప్లీజ్ వెన్నెలా, ఈ రింగ్ తొడగనివ్వు. ప్లీజ్ ప్లీజ్. ఏంటి చేతు, ఎంగేజ్మెంట్కి రిహార్సల్స్ చేస్తున్నావా లేదంటే పగటి కలలు కంటున్నావా? వెన్నెలమ్మంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఎంత ఇష్టమైతే మాత్రం కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని మరీ ఇలా కలలు కంటున్నావా? అదేం లేదత్తయ్య. తెలుస్తూనే ఉందిలే, నీ ఆశలన్నీ ఇంకాసేపట్లో నిజమవబోతున్నాయి. నీ కలలన్నీ పండబోయే రోజు రానే వచ్చింది. అబ్బో, సిగ్గుపడింది చాలు కాని ముందు రెడీ అవ్వండి పెళ్ళికొడుకు గారు. ఈ లోపు నేను వెళ్ళి వెన్నెలమ్మని రెడీ చేస్తాను. వెన్నెలమ్మా, ఎక్కడా కనిపించట్లేదు. వెన్నెలమ్మా, వెన్నెలమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయింది? బయటికేమైనా వెళ్ళిందా? చూద్దాం. వెన్నెలా, కమలా, కమలా, వెన్నెలమ్మ ఎక్కడా? రూమ్లో ఉన్నారేమో, చూసొస్తానమ్మా. రూమ్లో లేదు. అవునా? సరే, ఇల్లంతా ఒకసారి వెతికి చూడు. సరేనమ్మా. ఎంగేజ్మెంట్ టైంలో ఇంట్లో లేకుండా వెన్నెల ఎక్కడికి వెళ్ళినట్టు? ఆల్రెడీ ఒకసారి ఇలాగే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు అలాగే కనిపించకుండా పోయింది. ఒక పక్క టైం అయిపోతుంది, వెన్నెలేమో లేదు. ఈ విషయం ఆ చైతన్య గారికి తెలిస్తే? ఇంకేమైనా ఉందా హాట్ టాకే వాడికి? వాళ్ళ సంగతి పక్కన పెట్టు. వెన్నెల ఎక్కడికి వెళ్ళినట్టు? తన ఉద్దేశం ఏంటి? చెప్తూనే ఉంది కదా మామ్, ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని. తప్పించుకోవడానికి వెళ్ళిపోయినట్టుంది. ఒక పక్క తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మనిషేమో కనిపించట్లేదు. అసలు ఏమనుకోవాలత్తయ్య? ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్లో లేపేద్దామని ప్లాన్ చేశాను. ఇప్పుడు కనిపించకుండా వెన్నెల ఎక్కడికి పోయినట్టు? ఆ వెన్నెల ఇంటికి రావాలి, దాని చావు మూడినట్టే. రేయ్, నీకున్న ఆవేశం నాకు వస్తుందిరా, కానీ దాని చావు ఒక్కటే కాదు, మన మీద డౌట్ కూడా రాకూడదు. అది ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఏంటి మామ్ ఇంపార్టెంట్? ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు. అసలు వస్తుందో రాదో? ఎందుకు రాదు? రాకుండా ఎక్కడికి పోతుంది? ప్రాణానికి ప్రాణమైన నాన్న కోసమైనా వస్తుంది. అది రావాలి, మన చేతిలో చావాలి. ఇది ఆల్రెడీ నేను రాసిన రాత. మామ్, వెన్నెల లేదన్న విషయం లోపల కలలకంటూ రెడీ అవుతున్న చైతన్యకి తెలిస్తే అంతే సంగతులు. ముందు వాణ్ణి మేనేజ్ చెయ్యాలి. వెన్నెల ఇంటికి రాకుండా ఎక్కడికి పోతుంది? ఎలా తప్పించుకుంటుంది? ఈ ఎంగేజ్మెంట్ ని అడ్డు పెట్టుకుని ఆ వెన్నెల్ని అడ్డు తొలగిద్దామనే కదా మన ప్లాను. అది తప్పించుకొని ఎంతని తిరుగుతుంది? ఇప్పుడు మాత్రమే తప్పించుకుంది, ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది ఆ వెన్నెల బ్రతుకు. అవును మామ్, వెన్నెల ప్రతి అడుగు మన కనుసన్నల్లోనే ఉండాలి. కానీ అసలు ఈ మధ్య వెన్నెల లోన్లీగా ఉంటుంది. అసలు ఎవరిని కలవడానికి ఇష్టపడట్లేదు. అవును, వెన్నెల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కాదు, వెన్నెల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ నాన్నగారికి చైతన్యకే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. ఎలాగత్తయ్యా? ఎంతసేపని దాచగలం? పైగా ఇవాళ ఎంగేజ్మెంట్, అందరి కళ్ళు వెన్నెల మీద ఉంటాయి. అందుకేరా మేనేజ్ చెయ్యాలి అనేది. అది కాదత్తయ్యా, తనొక గంటలోనో 2 గంటల్లోనో వస్తుందని తెలిస్తే వెన్నెల లేదనే మ్యాటర్ని కవర్ చేయొచ్చు. కానీ ఎప్పుడొస్తుందో తెలియదు కదా మామ్. ఒక్క నిమిషం. సిఐ గారు, చెప్పండి మేడం. అంతా చూసాం, అన్ని చోట్ల వెతికాం, కానీ మా వెన్నెలమ్మ కనిపించట్లేదు. మా వెన్నెలమ్మని డెఫినెట్ గా పార్థుగాడే కిడ్నాప్ చేసుంటాడు. మీరు ఏం చేస్తారో తెలీదు. నా కూతురు సేఫ్ గా ఇంటికి తిరిగి రావాలి. షూర్ మేడం. ఆల్రెడీ మా వెన్నెలమ్మ మీద అటాక్ చేశాడు, చంపాలని చూశాడు. ఖచ్చితంగా ఇది వాడి పని అయి ఉంటుంది. మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి. మా వెన్నెలమ్మకి ఏ చిన్న బాధ వచ్చినా మా ఇంట్లో ఎవ్వరూ తట్టుకోలేరు. ఎలా ఉన్న వెన్నెలమ్మ అలాగే సేఫ్ గా ఇంటికి తిరిగి రావాలి. మీరు చూసుకోగలరనే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ సుపీరియర్తో నేను మాట్లాడతాను. ఓకే మేడం. ఆల్రెడీ వాడి మీద కేసు కూడా ఫైల్ చేశాం. మీరు ఏం చేస్తారో, ఏం యాక్షన్ తీసుకుంటారో మా అమ్మాయి మా ఇంట్లో ఉండాలి. ఇప్పుడే ఆ పార్దు మీద యాక్షన్ తీసుకుంటాం. కానిస్టేబుల్స్ మూవ్. ఏం చేస్తున్నారు అత్తయ్య? మీరే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్నారేంటి? చూస్తూ ఉండండి. మేడం చెప్పండి మేడం. రే వెదవల్లారా, వెన్నెల కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడొస్తుందో కూడా ఐడియా లేదు. అది వచ్చే లోపు ఎక్కడుందో వెతికి వేసేయండి. అలాగే అని ఇంకా వింటున్నారేంట్రా? వెళ్ళి వెతకండి. అలాగే మేడం. చంపేయండి దాన్ని. పదరా. శభాష్ అత్తయ్య, మీ ప్లాన్ నాకు ఇప్పటికే అర్థమైంది. ఏం స్కెచ్, ఏం టైమింగు! వెన్నెలని మనం లేపేస్తారు, పోలీసులు పార్థుని లోపలేస్తారు. వావ్, సూపర్ మామ్. పాపం మనం చేస్తే పనిష్మెంట్ ఆ పార్థు గడికి పడుతుంది. వెన్నెల దొరకాలి, చచ్చిందే. బయట బ్రతికిపోయినా ఇంట్లో మనం చంపేస్తాం. ఆ వెన్నెల ఎటు వెళ్ళినా ఒక్కటే దారి, చావు దారి. అమ్మా, నువ్వు అలా భయపడుతుంటే చూడలేకపోతున్నానమ్మా. అమ్మ పార్వతి. మామయ్య, అన్నయ్య గారు, మీరే ఏదో ఒకటి చేయండి. మాకేం చేయాలో అర్థం కావటం లేదు. వాడు హాస్పిటల్ నుండి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా ఆ ఇంటికే వెళ్ళుంటాడు. ఇప్పుడు ఏదో ఒక సమస్య వెతుక్కుంటూ వస్తూనే ఉండుంటుంది. వాడికి ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా వాడు అర్థం చేసుకోవటం లేదు.
ఒక తల్లి బాధ వాడికి అర్థం కాదు. ముందు మీరు కంగారు పడకండి. అసలు ఏం జరిగిందో ఏంటో నేను మాట్లాడతాను. పార్దు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఏంటో పూర్తిగా నేను తెలుసుకుంటాను. అమ్మ పార్వతి, నువ్వు అమ్మకి ధైర్యం చెప్పు. నేను ఇప్పుడే ఆ ఇంటికి వెళ్తాను. కనీసం హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా పార్దు అక్కడికే వెళ్ళుంటాడు. అన్నీ తెలుసుకొని నేను క్షేమంగా పార్దుని తీసుకొస్తాను. మీరిద్దరు కంగారు పడకండి. సార్ సిఐ గారు, మీరేంటిక్కడ? చక్రవర్తి గారు, పార్దు ఎక్కడా? అదే సార్, హాస్పిటల్లో ఉండాల్సిన పార్దు మిస్ అయ్యాడు. నేను పార్దు కోసమే బయలుదేరుతున్నాను. సార్ చూడండి, పార్దు ఇక్కడ లేడంటున్నారు. అక్కడ వెన్నెల లేదు. అంటే ఖచ్చితంగా పార్దునే ఏదో ఒకటి చేసి ఉంటాడు. పదే పదే ఎన్నిసార్లు చెప్పినా పార్దు వెన్నెల గారిని ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఏం చేశాడు? ఎక్కడ దాచిపెట్టాడు? కానిస్టేబుల్స్ సార్, ఇల్లంతా వెతకండి. ఓకే సార్. సార్ సార్ నా మాట వినండి. ఏంటన్నయ్య గారు ఇదంతా? సార్, పార్దు ఇంట్లో లేడు. అర్థం చేసుకోండి సార్. ఏంటన్నయ్య గారు ఇది? అక్కడ అమ్మాయి కూడా లేకపోవడం ఏంటి? మళ్ళీ కొత్త సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడు రోజు రోజుకి ఇలా అయిపోతున్నాడేంటి అన్నయ్య గారు? అమ్మా, నువ్వు కంగారు పడుకో. సార్, దయచేసి ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి. పార్దు మానసిక పరిస్థితి బాగాలేదు. మా పౌర్ణమి దూరమైన తర్వాత తను పూర్తిగా డిప్రెషన్లో ఉన్నాడు. అంతే తప్ప ఇదంతా కావాలని చేసింది కాదు. తనకి ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అసలు వెన్నెల దగ్గరికి పౌర్ణమి అంటూ ఇతను ఎందుకు వెళ్తున్నాడు? అమ్మాయి ఇప్పుడు మిస్ అయ్యే వరకు ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. చూడండి చక్రవర్తి గారు, ఇలాంటి మాటలు వినటానికి బాగుంటాయి, కానీ క్లియర్గా మాకు కంప్లైంట్ చేశారు పార్దు అనేవాడే ఇదంతా చేశాడని. మా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. పైగా ఈ ఇష్యూ గురించి పార్దు 4 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరుగుతూనే ఉంది. పెద్దింటి ఆడపిల్ల, పైగా ఎంగేజ్మెంట్ జరిగే టైంలో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవడం ఎంత దారుణం సార్. మీ ఇంట్లో ఇలా జరిగితే మీ ఆడపిల్లని ఎవరైనా ఎత్తుకెళ్తే మీరు ఊరుకుంటారా? తప్పు కదండి. సార్, ఇల్లంతా వెతికాం సార్, ఎక్కడ లేడు సార్. పార్దు ఎక్కడ కనిపించట్లేదు సార్. చూడండమ్మా, మీ కొడుకుని మీరు ఎక్కడ ఉంచారో, ఎక్కడ దాచిపెట్టారో మీకు తెలుసని నాకు తెలుసు. ఎక్కడ ఉన్నా మీకు అతను ఫోన్ చేస్తాడని తెలుసు. మర్యాదగా పార్దుని మాకు అప్పచెప్పండి, లేదంటే సమస్య చాలా దూరం వెళ్తుంది. కానిస్టేబుల్స్, మూవ్. అమర్నాథ్ సార్, ఖచ్చితంగా వాడు ఇక్కడే ఎక్కడో తిరుగుతాడు, ఇక్కడికే వస్తాడు. వీళ్ళు వాడికి కమ్యూనికేట్ చేస్తారు.
ఈ ఇంటి మీద ఓ కన్నేసి వాచ్ చేస్తూ ఉండండి. అలాగే సార్. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఓకే సార్. సరే సార్. కమాన్. అన్నయ్య గారు, ఏంటి అన్నయ్య గారు వీళ్ళేం మాట్లాడుతున్నారు? నా కొడుకుని ఏదో చేసేస్తారు, వాణ్ణి బతకనివ్వరు. అసలు వాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి? ఎన్నిసార్లు చెప్పానమ్మా వద్దు వద్దు అని. ఎందుకిలా మూర్ఖంగా చేస్తున్నాడు? వెన్నెల అనే అమ్మాయిని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? పౌర్ణమి లేదని అందరికీ తెలుసు కదా. నిన్న మొన్నటి వరకు మానసిక సమస్య, ఇప్పుడు ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నాడు. అసలు వెన్నెలకి మనకి ఏంటి సంబంధం? అసలు అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి? ఎక్కడికి తీసుకువెళ్ళుంటాడు? ఎక్కడ దాచిపెట్టుంటాడు? నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య గారు, నేనెప్పుడు ఏమీ కోరుకోను. నా కొడుకుని క్షేమంగా తీసుకురండి. వాడు వాళ్ళ చేతుల్లో పలవకుండా వాడిని కాపాడండి. వాడు ప్రమాదం కాదు, అది మీకు తెలుసు. అమ్మాయిని సేఫ్గానే తీసుకొస్తాడు. కానీ ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళడన్న నింద నేను భరించలేను. ఏదో పొరపాటు జరిగింది, వాడికి ఏదో విధంగా సర్ది చెప్తాం. ముందు వాడెక్కడున్నాడో వెతకండి అన్నయ్య గారు. ఎలా వెతకనమ్మా? ఆల్రెడీ కేసు పోలీసుల దాకా వెళ్ళిపోయింది. ఇదంత ఈజీగా వదిలిపెట్టే విషయం కాదమ్మా. ఇప్పుడు పాదు ఆడపిల్లని ఎత్తుకు వెళ్ళడం అంటే అది కిడ్నాప్ కేసు కింద ఫైల్ అవుతుంది. అసలు పార్థు ఎందుకిలా చేస్తున్నాడు? ఎక్కడున్నా పార్థు? నువ్వు ఎక్కడున్నా?